నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా బలిజ కులస్తులు భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ బలిజ కులస్తులు అందరూ సంఘటితంగా ఐక్యతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆ పిల్లోడు తన సొంత చేతితో ఈరోజు ఎన్నో కళాఖండాలను సృష్టించాడు. కానీ ఆ పిల్లోనికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. కాబట్టి మన వాళ్ళంతా ఎవరెవరికైతే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో ఈ ఫోటోను తీసి ఆ అబ్బాయిని నవీన్ కుమార్ను అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక జాగ్రత్తగా ఏ విధంగా ఎంతో జాగ్రత్తతో ఇక్కడికి వచ్చినారు అంతే జాగ్రత్తతో మీరు ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మనము ఈరోజు ఇక్కడికి సమావేశం కావడం శ్రీకృష్ణదేవరాయలనే 500 సంవత్సరాల క్రితం ఒక మహారాజు, ఒక చక్రవర్తి దక్షిణ భారతదేశంలో ఏకఛత్రాధిపత్యంతో ఏలుతూ, అలాగే ఆయన ఈరోజు రాయలసీమలో చెరువులు, కుంటలు, అలాగే ఆ రోజు సాగునీటి వ్యవస్థ కానీ, వ్యవసాయ రంగం కానీ, అలాగే దేవాలయాలు కానీ, కళాపోషణ కానీ అన్నిట్లోనూ ఇంత ఘనంగా ఈరోజు ఉన్నామంటే కారణం ఆయన శ్రీకృష్ణదేవరాయల ఘనత అని చెప్పి మనం చెప్పగలం. అలాగే ఈరోజు ఆయన విగ్రహాలు ప్రతి టౌన్లో కానీ, మండల హెడ్ క్వార్టర్లలో కానీ ఆయన విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపు 500 సంవత్సరాల క్రితం రాజ్యం వెళ్ళినా కూడా ఆయన పేరు ఇంతవరకు మాసిపోలేదు. అంటే కారణం ఆయన తీసుకున్న ఆనాటి సంస్కరణలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఈరోజు పట్నంలో మన స్టూడెంట్ ప్రవీణ్ అనే విద్యార్థి, నవీన్ కుమార్ అనే విద్యార్థి ఈరోజు తన స్వహస్తాలతో ఈరోజు చిత్రపటాన్ని వేయడం జరిగింది. కాబట్టి మన కుల సంఘం తరఫున అందరూ ఆయనకు ఆ పిల్లవాడికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చప్పట్లతో
ఈ అబ్బాయి ఆర్ట్స్లో జయప్రదం చేసినందుకు అందరికీ వారి పాదాభివందనం. ముఖ్యంగా మనము ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టుకున్నామంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు మనం అందరినీ మర్చిపోయారు. మన బలం ఎంత ఉందో, రాష్ట్రంలో 27% ఉన్నా కూడా మనకి ఏ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. కాబట్టి మన బలం ఎంతుందో చూపించి మనము వాళ్ళు ఇవ్వకపోతే లాక్కుంటే స్థాయికి రావాలా మన రిజర్వేషన్లు, మన వాటాలు అన్ని కూడా. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు అనేవాడు ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో మేలు చేయలేదు. ప్రతి ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన పరిపాలన చేసి, పరిపాలన అంటే ఇదే, మనలు మాణిక్యాలు రాజుల పోసి అమ్మిన చరిత్ర మనది. అటువంటి చరిత్రలో మనం పుట్టినా కూడా మనకి ఇచ్చిన రిజర్వేషన్లో కూడా ఎనికి లాక్కొని మనకి రావాల్సిన రాజకీయ పదవులు కూడా ఇవ్వకోకుండా మనల్ని అనగదొక్కుతున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ తెలియజేయడం ఏమంటే, ఇకనైనా మేలుకోండి. ఈ రోజు మనము ఈ జనసాంద్రత చూపించింది శాంపులే, ముందు ఇంకా అత్యధికంగా చూపిస్తామని వారికి ఖబర్దారు చేస్తున్నాము. థ్యాంక్ యూ. మనమందరము ఒకే తాటిపై ఉండి మనందరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒకరినొకరు ఆదుకునే విధంగా ఒక మంచి సంఘీభావాన్ని కలిగి ఉండాలా అనే ఉద్దేశంతో ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతిని అందరము కలిసి ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్ని మండలాల నుంచి కూడా మన యొక్క బలిజ బంధువులందరినీ పిలవడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలు కూడా రాబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇప్పటికీ కూడా మనకు ఫలానా సీట్ ఇస్తామని ఎక్కడా చెప్పడం లేదు. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడుతూ ఉంది. 14 నియోజకవర్గాలు ఉన్నాయి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ఈ జిల్లాలో మనకు అసలు ఎక్కడ స్థానం ఇస్తారో కూడా కరెక్ట్గా చెప్పరు. కానీ అందరి యొక్క జనసేన ఓట్లు మాత్రం అన్నీ తెలుగుదేశం పార్టీకి కావాల్సిందే. కాబట్టి ఈ యొక్క బలిజ బంధువులందరూ కూడా తాము 27% జనాభాలో ఉన్నాం, మనకు న్యాయమైన సీట్లు ఇవ్వండి అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని పార్టీల యొక్క అధినాయకులు కూడా మా యొక్క జనాభాను రేషియో ప్రకారము మనకు అన్ని భాగాల్లో కూడా సర్పంచుల్లో కావచ్చు, ఎంపీటీసీల్లో కావచ్చు, జెడ్పీటీసీల్లో కావచ్చు, ఎమ్మెల్యే సీట్లో కావచ్చు, ఎంపీల్లో కావచ్చు, మాకు న్యాయమైన షేర్ ఇవ్వండి అని వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా ఇవ్వని పక్షంలో బలిజలు తమ సత్తా చాటి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడతారని కూడా తెలియపరుస్తున్నాం. జై హింద్, జై హింద్. బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వేదిక అలించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే పెద్దలందరూ చెప్తున్నారు కానీ బలిజలు అంటే ఒక కుటుంబం, కృష్ణదేవరాయల కుటుంబం వంశస్థులు మనము. కాకపోతే బలిజ ర్యాలీ అంటే, బలిజ సంఘం మీటింగ్ అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండండి. బలిజ కుటుంబం అని పిలిస్తే బలిజ కుటుంబంలో ఎవరన్నా చనిపోతే తెలుగుదేశమోడో, వైఎస్ఆర్ఓడో, బీజేపీనో, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు రారు. వచ్చేది బలిజోడే, వాడే నీళ్లు చల్లించుకుంటాడు, వాడే దినాలు చేస్తాడు, తద్దినాలు చేసుకుంటాడు. ఒక తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళ కింద నడుస్తుంది, వైఎస్ఆర్ పార్టీ రెడ్ల కింద నడుస్తుంది. అయినా బలిజ పార్టీ ఏంది లేదు. మన సంఘం బలిజ సంఘం, జై బలిజ, జై జై బలిజ. మన సంఘం ఒక పార్టీ పెట్టినా కూడా అందరికీ కలుపుకొనే పోతుంది, కానీ ఒక బలిజలకు మాత్రం అని చెప్పలే. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ వాళ్ళు బలిజోళ్ళకు టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయండి. బలిజోళ్ళుగా తెచ్చుకోండి టికెట్లు, మీకు సాయం చేస్తాం మేము కూడా బలిజగుండం తరపున. జై హింద్, జై బలిజ. ప్రతి బలిజ కుటుంబానికి నమస్సుమాంజలు. ఈరోజు ఒక చిన్న ర్యాలీకే ఇంత జనము రియాక్ట్ అయినారంటే, రేపు నిజంగానే మనలో ఐక్యత చాటించుకొని ఒక్కసారిగా విజృంభిస్తే, గర్జిస్తే ఆ బలిజ గర్జన ఏ విధంగా ఉంటుందని చాలా తొందరలోనే మనము అందరికీ నిరూపించాల్సిన అవసరమైతే ఉంది. దయచేసి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు, దయచేసి అందరూ చక్కగా వారి సేఫ్టీ తీసుకొని అందరూ జాగ్రత్తగా ఇళ్ళకి చేరవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఇంతవరకు గత 20 ఏళ్ళ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు మన కమ్యూనిటీ నుంచి బలిజల నుంచి ఒక్కడు కూడా లేని ఇంతవరకు. ఎందుకు లేరు అని ఆలోచించండి ఒకసారి. మనం ఏడైతే ఓడిపోతామో ఆడే ఇస్తున్నారు ప్రజలకి, ఏడ గెలుస్తామో ఆడ వాళ్ళు ఇస్తున్నారు. మన ఓట్లన్నీ వాళ్ళు లాక్కుంటున్నారు, మనం గెలిచే చోట మాత్రం వాళ్ళకి ఇస్తున్నారు. మనం ఆడ ఓడిపోతామని మనకి ఇస్తున్నారు. అంతేగాని గత 20 ఏళ్ళ నుంచి మనం ఒక్క ఎమ్మెల్యే ఒకటి లేమంటే ఒకసారి ఆలోచించండి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో. ఈసారైనా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా కనీసం 20% సీట్లను మనకి కేటాయించి మనం కనీసంలో 10% అన్నా ఉన్న ఎమ్మెల్యేలలో 10% అన్నా మనము గెలిచి చూపించాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంగా ఈ మన బలిజల అనేది ఈ రోజు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్క పార్టీ నాయకుల పేరు ఇది ఫోటో కూడా ప్రతి ఒక్క ఇంటర్లో ఉంటుంది. వాళ్ళు మన కులం వాళ్ళంటే చాలా మంది ఇంట్లో చూస్తున్నాం. కానీ మన నాయకుడి విగ్రహం నియోజకవర్గంలో ఒక్కటి లేదు, నియోజకవర్గంలో ఒక్కటి కూడా లేదు, ఇంట్లో ఫోటో ఉండదు, కనీసం జయంతికి